ఫస్ట్ ఆఫ్ ఆల్ గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు. మీరు త్వరగా కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. నిజంగా కళ్యాణ్ గారిని అలా పేషెంట్లా చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా బాధగా అయితే అనిపించింది. ఈరోజు మార్నింగ్ ఒక పిక్ అయితే రిలీజ్ అయింది కదా, మన కళ్యాణ్ గారిది, అలాగే చంద్రబాబు నాయుడు గారిది. చంద్రబాబు నాయుడు గారు అసలు కళ్యాణ్ గారిని కలవడానికి ఎందుకు వెళ్ళారంటే, నిన్నే పవన్ కళ్యాణ్ గారికి ఒక సర్జరీ అయితే జరిగింది రైట్ షోల్డర్కి. అసలు ఏం జరిగిందంటే, ఆయనకి ఎప్పటి నుంచో రైట్ షోల్డర్ ఇంజురీ అయితే ఉంది. ఆయన అలా నెట్టుకుంటా అయితే వస్తున్నాడు. కానీ ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిన అవసరం అయితే ప్రజెంట్ అయితే వచ్చింది. అందుకే కళ్యాణ్ గారికి ముంబైలోని ధీరుభాయ్ అంబానీ గారి హాస్పిటల్లో రైట్ షోల్డర్ కఫ్ రొటేటర్ ఇంజురీకి సర్జరీ అయితే చేశారు. సర్జరీ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. దాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ గారు వీలైనంత త్వరగా కోలుకుంటారని చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నారు. ఇంకా డాక్టర్స్ మినిమం 3 వీక్స్ రెస్ట్ అయితే తీసుకోమని చెప్పారంట. ఇంకా అలాగే 3 వీక్స్ తర్వాత వెంటనే పొలిటికల్ క్యాంపెయిన్స్ కావచ్చు, ఇవన్నీ కాకుండా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అయితే తీసుకోమన్నారంట. ఇలా ఒక 6 మంత్స్ చేసిన తర్వాత మరొకసారి అయితే చిన్న అసెస్మెంట్ అయితే ఉంటుంది, అంటే స్కానింగ్ లాంటిది అయితే తీస్తారు. అంతా ఓకే అయిపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గారు యథావిధిగా ఆయన అయితే నడుచుకోవచ్చు. అప్పటి వరకు కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండాలంట. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వీలైనంత త్వరగా కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే జనాలకు ఉపయోగపడే మనిషి, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నా. కానీ కళ్యాణ్ గారిని జనరల్గా మనం స్క్రీన్ పైన చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రకంగా అయితే ఉంటాం. కానీ అలా పేషెంట్లా చూస్తుంటే నాకైతే కొద్దిగా బాధగా అయితే అనిపించింది. నిజంగా ఆయన త్వరగా కోలుకోవాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. మీరు కూడా అలాగే కోరుకోండి. థ్యాంక్ యూ.